అందరూ ఒకలాగే ఫోకస్ చేయలేరు. భూపతి గారు ఘర్షణ పడుతున్నారు, మాట్లాడుతున్నారండి, ఘర్షణ పడట్లేదు. సామరస్యంగా మాట్లాడుకోవడానికి అడిగేది జరిగిందే చెప్తున్నాం. నేను మాట్లాడుతాను. ఆయన మాట్లాడేటప్పుడు ఆయన ఆశ్రయిస్తారు. ఆయన ఆశ్రయిస్తారన్నారు కదా. వేరే ఏదైనా ఉందా సమస్య మనకి? సచివాలయం సమస్య, వేరే సమస్య. ఈ సమస్యను ఆయన ఎమ్మెల్యే ఆశ్రయిస్తారు. ఇంకా సుబ్రహ్మణ్యం మాట్లాడతారా? వేరే ఇంకేమైనా సమస్యలు ఉన్నాయని చెప్పండి. నెక్స్ట్ రండి. సార్ నమస్తే అండి ఎమ్మెల్యే గారు. ఇప్పుడు మనకి శంకరాయుడు మనకి ప్రతి ఎలక్షన్ కూడా హామీలు ఇస్తున్నారండి. రోడ్లు కూడా బాగోలేదండి, అధ్వానంగా ఉన్నాయి. మీరు చూసే ఉంటారు, అవి కూడా అధ్వానంగా ఉన్నాయండి. అసలు రోడ్లు అనేది ప్రతి ఒక్కరికి శంకరాయుడు నాయకులు ఉన్నారో లేరో అంటున్నారండి. అలాగే మా నాయకులకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయండి. అలాగే మనకి సచివాలయం కూడా శంకుస్థాపన చేశారు, ఏం సాధించారని ప్రతి ఒక్కరు వాళ్ళు విమర్శిస్తున్నారండి. మాకు అది కూడా మాకు 2 సమస్యలు తీర్చాలని ఎమ్మెల్యే గారిని వేడుకుంటున్నాం అండి. ఇంకెవరైనా మాట్లాడండి, అదే ఒకసారి పక్కకుండా. ఎందుకంటే మహిళలు కూడా ఇబ్బంది లేకుండా సభా సాంప్రదాయం మనం పాటించాలి. కూర్చోండి, ఎవరి ప్లేస్లో కూర్చోండి. ఇంకెవరైనా చెప్పండి. సమస్య గ్రామ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు కానీ గ్రామ సమస్యలు కావాలంటే ఒక్కొక్కరు వచ్చి చెప్పండి. ఇంకేం లేదంటే రామకృష్ణ గారు మాట్లాడండి. సభకు నమస్కారం అండి. ఈ సమావేశానికి ముఖ్య అతిథి ప్రీతం ఎమ్మెల్యే గారు గారికి డైరెక్టర్